విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలని అన్నారు. ఇక విద్యా అవకాశాలు వస్తువులను ఉపయోగించుకోవాలని గొప్ప స్థాయికి ఎదగాలని డిఐ ఉత్తమ చందు ఏటీఎం వెంకటేష్ పేర్కొన్నారు. ఇక చదువులతో పాటు సృజనాత్మక అంశాల్లో ప్రావీణ్యం సాధించాలని అన్నారు. శనివారం కాకినాడలో రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకొని మిస్సైల్ మ్యాన్ గా ఎదిగి ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇక విద్యార్థుల చదువుతో పాటు సృజనాత్మక అంశాలు ప్రావీణ్యం సాధించాలని పేర్కొన్నారు. రవీంద్ర భారతి స్కూల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం జెడ్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీజీఎం వసంత్ చంద్ తదితరులు పాల్గొన్నారు. The students are carrying out the science exhibition. Here now we are exhibiting or exhibiting the skills to make different practicals. They are doing very good practicals here, and the school authorities is encouraging them to carry out different experiments. It's very good. I thank you. I thanks all the రవీంద్ర భారతి స్కూల్ అడ్మినిస్ట్రేషన్. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా శుభోదయం. మన రవీంద్ర భారతి స్కూల్ జగన్నాయకపూర్ బ్రాంచ్లో సైన్స్ డే సంబంధించి మనము సైన్స్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్, అట్లాగే సైంటిస్ట్ మన సార్ వాళ్ళు శ్రీకాంత్ గారు ఇచ్చేశారు. ఈ ఎగ్జిబిషన్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళ యొక్క టాలెంట్ అనేది చదువుతోనే కాదు, వాళ్ళ యొక్క లోపం ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో రవీంద్ర భారతి స్కూల్స్ అనేవి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇందులో చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి ఇంత బాగా జరగడానికి మా టీచర్స్, మా యాజమాన్యం సహకారంతో ఇది నీట్గా ఇంత ఘనంగా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా పేరెంట్స్ అయితేనేమి, మా పిల్లలు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి అందరికీ కూడా మా రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు.